ఆ మంత్రికి పదవి గండం, ఓట్ల కోసం రాజకీయ భవిష్యత్తుతో చెలగాటం. మైనార్టీలంటే అంత చిన్న చూపు ఎందుకు? మాజీ కాబోతున్న ఆ మంత్రి ఎవరు? ఈ సమస్యకు పరిష్కారం లేనట్టేనా? మినిస్టర్ పదవి చేజారితే ఆ లీడర్ ఊరుకుంటాడా అని మామూలుగా రాయలేదబ్బా కొందరు. ఇంతకు ఎవలా మంత్రి, ఆఖరికి ఏమైనట్టో చూడండి మరి. అజారుద్దీన్ సారు మంత్రి పదవికి డోకా లేదిగా. ప్రమాణం చేసిన 6 నెలల్లో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సో కావాలనేది రూలు. ఇంకో 4-5 రోజులైతే డేట్ దాటిపోతుందనే యాళ్ళ ఎమ్మెల్సీగా ఓకే చేసిండు గవర్నర్ సారు. లేలే, జూబ్లీ హిల్స్ ఓట్ల కోసమే మంత్రిని చేసిండ్రు, ఇప్పుడు పదవి ఓవుడు పక్కా అని పడనోళ్ళు ఎన్నో అన్నారు మరి. అట్లనే కోదండరాం సార్ కూడా మల్లో పారి పెద్దల సభకు పోతున్నాడు. ఇద్దరిని గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలు చేసినట్టు లోక్ భవన్ కు ఫైల్ పంపితే ఇన్ని రోజులు ఆడ పెండింగ్లుండే. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి సార్ పోయి గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ను కలిసి వివరాలన్నీ చెప్తే ఇయాల సరే అని ఫైల్ మీద సంతకం పెట్టిండన్నట్టు. ఇక ఇద్దరు మండలిల ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అయితే కోదండరాం సార్ను అప్పట్లనే ఎమ్మెల్సీని చేస్తే రూల్స్ తప్పి చేసిండ్రని బీఆర్ఎస్ లీడర్లు దేశం పెద్ద కోర్టు దాకా పోయిండ్రు. గట్ల మాజీ అయినందుకు ఇట్లా మళ్ళా అదే పదవిలోకి వస్తుండన్నట్టు. ఇదివరకు కోదండరాం ఎట్లా ఉన్నాడో అట్లనే ఉంటాడు భవిష్యత్తులో కూడా. సమస్యల మీద ఇదివరకే రీతిన స్పందించడము, భవిష్యత్తులో కూడా అదే విధంగా స్పందిస్తామని